నారాయణ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. 7 months బ్యాక్ కదా బ్రో మనకి మిక్సప్ అనే సిరీస్ వచ్చింది. ఆల్మోస్ట్ దానికి కొంచెం వెలుగులోకి రావడం జరిగింది. మళ్ళీ సడన్గా ఎందుకు బ్రో మీ గ్రాఫ్ సడన్గా ఇలా కనిపిస్తుంటారు, మళ్ళీ సడన్గా ఇలా డౌన్ అవుతుంది, మళ్ళీ సడన్గా ఇలా పెరుగుతుంటుంది. రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఐ థింక్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడు ఫుల్ వెళ్ళిపోయినట్టు ఎప్పుడు లేదు. మీరు ఇంకా ఇది చెప్తున్నారు, ఎప్పుడు ఉంది మామూలుగా అలా ఉందా? లేదు బ్రో, ఎందుకు బ్రో మీరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అదే ఇది ఇలా ఉంటుంది, ఇట్స్ జస్ట్ దేర్. లైక్ కమల్ కామరాజ్ యాక్టర్ వస్తాడు, బాగా చేస్తాడు, అలా ఉంటుంది. ఇలా లేసి ఇలా ఉండదు. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఆవకాయ బిర్యానీ సినిమా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అరే హీరోగా కొత్తగా మంచిగా ఉన్నది, ఇంక మంచి ఆఫర్స్ రావచ్చు, లీడ్ రోల్ ఇంకా ఎక్కువ చేయొచ్చు కరెక్ట్ అనే పేరు వచ్చి దాని తర్వాత ఎక్కువ లీడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్. బట్ మనకి వర్క్ నేను ఎప్పుడు దట్ యూ టు స్టార్ట్ ఫ్రమ్ అసలు నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, ఇవన్నీ ఇఫ్ యూ అండర్స్టాండ్. నేను ఎప్పుడు పెద్ద హీరో పెద్ద ఇదైపోయే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే కదా. ఇప్పుడు వెళ్ళలేదు అటు. వచ్చిందే ఇండస్ట్రీకి ఆర్ట్ ఎత్తుకుంటూ వచ్చాను. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర వచ్చి, రాజమౌళి గారి దగ్గర పనిచేసి, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఛత్రపతిలో పనిచేయడం, అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటూ చిన్న రాఘవపూడి గారితో కొన్ని చేయడం, రైటింగ్, తర్వాత యాడ్ ఫిల్మ్ చేయడం. అక్కడి నుంచి గోదావరి రావడం, దాంతో ఒక యాక్టర్గా ఓకే ఇది ఫిల్మ్ యాక్టర్గా జనాలు నాకు పని ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ పని ఇవ్వడం మొదలుపెట్టిన దాని నుంచి పని చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్, అంటే దాన్ని భిన్నంగా ఏం చేయలేదు నేను. హ్యాపీ డేస్ జరుగుతున్నప్పుడు మేము కన్ఫెషన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అని ఒక టనీష్ నేను చేసాం. చేస్తున్న టైంలో ఆ ప్రొడక్షన్కి వెళ్ళి తినేవాళ్ళం, మామూలుగా అలా నడిచేది. మేము ఆడిషన్స్ అయ్యేటప్పుడు నేను వెళ్తుండేవాడిని ఆఫీస్కి, శేఖర్ ఎందుకంటే బాగా పరిచయం కాబట్టి గోదావరి తర్వాత. సో అదే రాయల్ ఆర్కుట్ అని మన దీంట్లో పద్మనాభనగర్లో ఉంటుంది. సో చేసుకుంటుంటే ఆయన దీన్ని బట్టి ఒక ఆవకాయ బిర్యానీ హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాం అని చెప్పి ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అదే అంతే. దాని తర్వాత నెక్స్ట్ నా పని నేను చేసుకుంటున్నాను. కలవరం మహమ్మద్లో చేశాను. ఫిలిం యాజ్ అన్ యాక్టర్ ఎగ్జిస్ట్ అవుతూ వచ్చాను అంతే. దిస్ నథింగ్ దట్ ఐ సెడ్ ఓ ఇదే నాకు ఎప్పుడు లేదు అది. అంటే ఒక హీరోకే చెయ్యాలి, ఒక సైడ్ అలా లేదు బ్రో. ఏమొస్తే అది చేద్దాం. నార్మల్గా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తోనే వచ్చారా? యాక్టింగ్ ఎందుకు సడన్ గా రావాల్సి వచ్చింది? యాక్టింగ్ ఐ థింక్ లైక్ ఐ సెడ్, నేను గోదావరి జరుగుతున్నప్పుడు శేఖర్ కమల్ గారు, యాక్చువల్లీ మా మదర్కి శేఖర్ గారు అంటే కొంచెం అంటే ఆయన నేను ఫస్ట్ చంద్రశేఖర్ ఎలిటి గారిని కలిసాను. జర్నీ చూసుకుంటే చంద్రశేఖర్ ఎలిటి గారిని కలిసాను. అది ఎందుకు జరిగింది, ఆర్కిటెక్చర్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక సినిమాలంటే పెద్దగా అంటే ఇంట్రెస్ట్ చనిపోయింది. సినిమా అనేది తెలుగు ఫిల్మ్స్ పెద్దగా వచ్చి పెద్ద చేసింది ఏం లేదు అని ఒక చిన్న గొప్ప సినిమాలు ఏం రాలేదు. చిన్నప్పుడు చూసాం చాలా, స్వాతి ముత్యం అవి ఇవి చాలా చూసాం సార్. బట్ ఇట్ డిడ్ంట్ బికమ్ బెటర్ అండ్ బియాండ్. అవ్వని టైంలో సినిమాలు చూడడం మానేసిన టైంలో సడన్గా అయితే అని ఒకటి, చెట్టుపడ్డ చినుకులు రచయితులు ముత్యాలు అయితే అని ఒక ఆ పాటతోటి ఒక 4 కుర్రోళ్ళతోటి ఆ చిన్న బెలూన్లో మీకు గుర్తుందో లేదో, ఆ చిన్న ట్రాన్స్పరెంట్ బెలూన్లో పాప కూర్చుంటే చిన్నది ఆ టీవీలో ఆ పాట చూసినప్పుడు ఏంటిది ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పటికి నేను కొంచెం చిన్న థాట్లో ఉన్నా, ఆర్కిటెక్చర్ ఎలా చేయొచ్చు, అసలు మన సొసైటీలో ఆర్కిటెక్చర్ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, ఏదైనా కొత్తగా చేయాలంటే ఎందుకు చేయలేకపోతున్నాం. మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్ అసలు ఏది ఉంటే అది బిల్డింగ్ కట్టడం అంతే, దాని పెద్ద డిజైన్ చేసి ఏదో అంటే కొత్తగా మనం ప్రపంచానికి ఏదైనా చూపిద్దాం అనే టైప్లో అయితే ఏం ఉండదు. ఏం చేయలేకపోతున్నాం, మనం ఆర్కిటెక్చర్ తీసుకున్నాం, దీనికి న్యాయం చేయగలుగుతామా లేదా అనుకున్న టైంలో అయితే 100 days అయింది. 100 days అయింది, ఈ సినిమా మనం కనీసం చూడలేదు, వెళ్ళి చూద్దామని. అప్పుడు సినిమా చూడట్లేదు. ఆ టైంలో సడన్గా నారాయణగూడ క్రాస్ రోడ్కి వెళ్ళి సినిమా 100 day ఫంక్షన్ అయితే మార్నింగ్ అయినట్టుంది, నేను మాట్నీ షో వెళ్తే ఆ మూవీ చూసి స్పెల్ బౌండ్. బయటికి వచ్చి ఆ కలర్ టోన్స్ ఏంటి, ద వే ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, అసలు కథ చెప్పే ఇదేంటి, మీరు చూసారు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఒక క్యారెక్టర్ పవన్ మల్హోత్రా క్యారెక్టర్ని పట్టుకొని అంత చేయడం,
సో ఒరిజినల్ స్టోరీ, ఏదో కాపీ కొట్టిన స్టోరీ కాదు. ఈయన ఉన్నాడు కదా, ఈయన ఎగ్జిస్ట్ అయ్యాడు కదా, ఇదే ఫిలిం ఇండస్ట్రీ, ఇదే దీంట్లో సినిమాలు అవ్వట్లేదు, బాగా చేయట్లేదు అనుకున్న దాంట్లో ఈయన ఎలా ఉన్నాడు అసలు. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ, హోప్ అనేది వచ్చింది. ఓకే, యాజ్ అన్ ఆర్కిటెక్ట్ యూ కెన్ ఆల్సో డూ, డోంట్ గో బ్యాక్ బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హిస్ గై ఇస్ డూయింగ్ అని చెప్పి ఆయన్ని కలుద్దాం అని వెళ్ళా. అంటే దిస్ సంథింగ్ దట్ అట్లా అప్పుడే ఎవరో ఇంటీరియర్స్ చేద్దాం అనుకునేదో, ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేస్తాను స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అయితే ఓకే, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఈ ప్రొడక్షన్ హౌస్లో జరుగుతుంది, ఆయనకి ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్తే హను రాఘవపూడి కలిసాడు అక్కడ ఆఫీస్లో. ఆయన్ని కలవడం ఏంటంటే ఇలానే ఏదో ఫోటోలు యాక్టర్గా వచ్చాము అనుకున్నాను ఆయన. బట్ నేను విచిత్రంగా ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో తీసుకెళ్ళా. బట్ ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో అది తీసుకెళ్ళి అను చూసి ఇంట్రెస్టింగ్, అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇదేంటి అంటే నాకు ఉన్న ప్యాషన్ ఆయనకి చెప్పడం, ఆయనకు వచ్చి ఇది అవడం. సో ఈ డైలాగ్ బికేమ్ మోర్ ఇంట్రెస్టింగ్ అవుతూ అని. అంటే నేను అయితే గురించి అంత గొప్పగా చెప్పేటప్పటికి ఆయన అప్పుడు చందు గారు బయటకు వచ్చారు, ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక చిన్న రిక్వైర్మెంట్ అప్పుడే ఆయనకి ఇది ఉంది, ఏదో విండో చేస్తామని అడిగారు ఆయన. విండో చేస్తా అంటే ఆయన గుర్తుండకపోవచ్చు, బట్ బికాస్ వెరీ స్మాల్, ఏదో కలుస్తూ ఉంటే 10 మంది ఏదో అడుగుతాం కదా, అలా ఆయన ఒక విండో చూస్తున్నాను ఆర్కిటెక్ట్, విండో డిజైన్ ఏదైనా మీరు ఇవ్వగలుగుతారు అది అని అంటే మీరు అంటారండి, నేనే సినిమా అంత గొప్ప సినిమా చూసి వచ్చి. బట్ ఓకే, నెక్స్ట్ డే వెళ్ళి ఐ సెడ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అంటే విండో ఎందుకు, ఏదో విండో అంటే ఎలా చేస్తాం, అది ఏంటంటే అప్పుడు హీరోయిన్ చూస్తారు, అదొక చిన్న అనుకుంటున్నాను, దాంట్లో ఒక విండో కనపడాలి, ఎటు నుంచి ఎలివేషన్ అంటే ఇటు నుంచి అంటే అప్పుడు హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ నాకు అంత అవగాహన అయితే ఉంది, ఎటు నుంచి చూపించాలి ఏంటి, కెమెరా నాలెడ్జ్ లేదు కానీ ఇది. నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఒక 7 or 8 ప్లేట్స్ ఉన్న ఒక విండోది తీసుకెళ్ళా. ఇదేంటి ఒకటే విండో 2 ఫ్లాప్స్ అడిగాను, నువ్వు ఇన్ని చేసి వచ్చావు అంటే కాదు ఇన్నుంటే వేయడం క్లోజ్ చేయడం కష్టం అవుతుంది, ఒక విండో క్లోజ్ చేస్తుంటే ఇంకొక పార్ట్ కనబడుతుంటుంది అమ్మాయిది, అలా లేదో సంథింగ్. ఇంకా నేను ఒక చైల్డిష్ ఒక టీనేజ్ కాలేజ్ స్టూడెంట్ టైప్లో నేను ఏదో ఆయనకి ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోయాను. ఇట్లా విండో ఇది ఓపెన్ అవుతే అమ్మాయి కనబడుద్ది, చిన్న ఇది కనబడచ్చు, ఇటు నుంచి చిన్న అది క్లోజ్ చేస్తుంటే ఇది ఓపెన్ అవుతుంటుంది, ఈ సౌండింగ్ లో అతను చూడొచ్చు ఈమెని. నాకు కథ తెలియదు బట్ సంథింగ్ ఏదో చెప్పుండొచ్చు. చెప్తే హీ బికేమ్ వెరీ అంటే హీ లాఫ్డ్, హీ జస్ట్ లైక్ యూనో ఇంట్రెస్టింగ్ అనిపించి అని హను ఏమన్నా వీడు ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నా అడుగు అని. నేను వచ్చింది వేరే దానికోసం, అసలు ఊరికే ఆయన పర్సన్ ఎలా ఉంటాడు అసలు, యూ హియర్ అబౌట్ సంథింగ్, యూ డిడ్ సంథింగ్, ఆయన ఎగ్జిస్ట్ అయ్యాడు కదా, దాన్ని అది కలుద్దాం అని వచ్చిన సడన్గా ఇట్ బికేమ్ వర్క్. నేను వెళ్ళిపోయాను. తర్వాత హను నన్ను నైట్ డ్రాప్ చేశాడు ఇంటికి, అల్కాపూర్లో కొత్తపేటలో ఉంటాను.